హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అలేఖ్య వ్లాగ్స్ అండ్ టాక్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఆల్రెడీ షార్ట్ పోస్ట్ చేశాను కదండి, నా న్యూ ఇయర్ నేను షిరిడీలో సెలబ్రేట్ చేసుకున్నాను. ఇది ఎప్పటి నుంచో నేను కోరుకుంటున్న ఒక విషయం అనమాట. నేను షిరిడీలో సెలబ్రేట్ చేసుకోవాలి న్యూ ఇయర్ అని చెప్పేసి. అండ్ ఈ ఇయర్ ఫుల్ఫిల్ అయింది. ఎంత హెక్టిక్ షెడ్యూల్లో వెళ్ళామంటే డిసెంబర్ క్రిస్మస్ హాలిడేస్లో మేము పండ్రీపురం మహాలక్ష్మి టెంపుల్ కొల్లాపూర్ వెళ్ళాం కదా, ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, నా ఛానల్లో ఉంది, ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉందన్నమాట. సో అది అయిపోయిన వెంటనే రావడము, మళ్ళీ 1 డే బ్రేక్ ఒకటి దొరికింది. తర్వాత వెంటనే మేము 31st ఆఫ్టర్నూన్ 2:30 ఆ టైంలో మేము షిరిడీకి బయలుదేరిపోయామన్నమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి మేము ఉన్న ప్లేస్ అంటే పూణే నుంచి షిరిడీకి మాకు 4 అవర్స్ ఈజీగా పడుతుందిలేండి. అంటే హై స్పీడ్ కొంచెం 100 ఆ స్పీడ్లో వెళ్తే 3 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. బట్ మేము స్పీడ్ లిమిట్ అనేది పెట్టుకున్నాం అనమాట. 80కి క్రాస్ చేయకూడదు ఎంత ఖాళీగా ఉన్నా సరే అని చెప్పి. మేమిద్దరం మంచిగా సాంగ్స్, పిల్లలు ఆల్రెడీ పడుకుని పోయారండి కార్లో ట్రావెలింగ్లో. ఎందుకంటే ఆఫ్టర్నూన్ కదా, తిన్నారు, ఇంకా వెంటనే వాళ్ళకి నిద్ర వచ్చేసింది. ప్లస్ బ్యాక్ టు బ్యాక్ జర్నీస్ కూడా అయిపోయాయి వాళ్ళకి. అందుకని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా పడుకుని పోయారు బ్యాక్ సీట్లో. మేమిద్దరం ఆపోజిట్ డైరెక్షన్లో పడుకుంటారనమాట, వెనకాల వాళ్ళలాగా. తర్వాత పిల్లోస్ అవన్నీ కూడా పెట్టుకున్నాము వాళ్ళ కోసమే. అండ్ ఒక బెడ్షీట్ కూడా ఇచ్చాము. బట్ ఆల్రెడీ కొంచెం ఎండగా ఉందని చెప్పేసి వాళ్ళు ఏం బెడ్షీట్ ఏం యూజ్ చేయలేదు. షిరిడీకి వెళ్ళే వరకు అసలు లేవలేదనే చెప్పాలి, డిస్టర్బ్ చేయలేదు మా ఇద్దరిని. మేము మాత్రం మంచి కబుర్లు చెప్పుకుంటూ పాటలు వినుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోయాము. అసలు ఆ 4 అవర్స్ మా ఇద్దరికి ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. వీ హ్యాడ్ నాట్ టేకెన్ ఎ బ్రేక్, సింగిల్ బ్రేక్ కూడా తీసుకోలేదు మేము. ఒక్క బ్రేక్ కూడా ఏం తీసుకోకుండా హ్యాపీగా వెళ్ళాము. ఎందుకంటే ఈ రూట్ మాకు కొత్తగా ఫస్ట్ టైం జర్నీ చేస్తున్నాం. అంటే మేము సెల్ఫ్గా ఎప్పుడు షిరిడీకి వెళ్ళాలన్నా, ఎవరైనా వెళ్ళాలన్నా మా అత్తయ్య వాళ్ళు, ఆడపడిచే వాళ్ళు వచ్చినప్పుడు ఎవరైనా వస్తేనే అలా వెళ్తాము. లేకపోతే మేము ఓన్గా అయితే వెళ్ళింది ఇప్పటివరకు లేదు. బట్ ఇది ఫస్ట్ టైం కదా, మాకు కూడా కొత్తగా ఉంది. ఈ రూట్ ఏదో కొత్తగా అనిపించింది, ఎప్పుడు వెళ్తున్న రూట్ లాగా అనిపించలేదు. మాకు నచ్చింది అనమాట. రోడ్స్ అంతా సూపర్గా ఏం లేవు, బట్ ఓకే. సీనరీస్ అవన్నీ చూసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తే ఎంతసేపు చెప్పండి, మాకు అసలు జర్నీ చేసినట్టే అనిపించలేదు, అంత బాగుంది. నేను అనుకున్నాను నాకు నిద్ర వచ్చేస్తుందేమో, నేను తిన్నాను, ఫుడ్ తీసుకున్నాను కదా, నిద్ర వస్తుందేమో జర్నీకి ఆ ఏసీకి అనుకున్నాను. బట్ లేదండి, నేనేం నిద్రపోలేదు. మా హస్బెండ్కి మంచి కంపెనీ ఇచ్చాను. నేను చెప్పాలంటే మేమిద్దరం మంచిగా మాట్లాడుకుంటూ వెళ్తాము. ఇంటి దగ్గర ఉన్న టెంపుల్స్కి అట్లా వెళ్ళాలన్నా కూడా మాకు 1 అవర్ అట్లా పడుతుంది. అప్పుడు కూడా మేము మంచిగా మా టైం మేము స్పెండ్ చేసుకునే టైం అంటే ఈ జర్నీలోనే అని చెప్పచ్చు. రూట్స్ ఎంత బాగున్నాయంటే, ఆ రూట్స్ అవన్నీ, ఆ సీనరీస్ అవన్నీ అసలు చాలా బాగున్నాయి. ఇప్పుడే ఇలా ఉంది, ఒకసారి వర్షాకాలంలో చూస్తే ఇంకెంత బాగుంటుందో అనిపించింది అనమాట నాకు. ఆ కొండలు ఉన్నాయి చూసారా ఎదురుగా, అవి తిరుపతి వెళ్తున్నప్పుడు కొండలు కనిపిస్తాయి కదా, అవి గుర్తొచ్చాయి మాకు. కానీ ఎంత పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు ఇలా ఉంది, కానీ వర్షాకాలంలో చూడాలి. ద బ్యూటీ, నిజంగా బ్యూటీ అంటే ఏంటో తెలుస్తుంది. అసలు అంత బాగుంది. నిజం చెప్పాలంటే ఆ కొండ మధ్యలో నుంచి రూట్ వేశారేమో అసలుకి. చాలా కొత్తగా, అంటే మేము కొత్త రూట్ అని చెప్పాము కదా, ఎప్పుడు ఈ రూట్కి రాలేదు. సో నేను ఎగ్జైట్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూట్స్ కొత్తగా ఉన్నాయి, మనల్ని కరెక్ట్గా తీసుకెళ్తుందా అని అప్పుడప్పుడు మధ్యలో మా హస్బెండ్ని అడుగుతూనే ఉన్నాను. ఎందుకంటే మా అత్తగారు వాళ్ళు వచ్చినప్పుడు మేము వెళ్ళిన రూట్ వేరు, నాకు కొన్ని గుర్తున్నాయి. సో మొత్తానికి మేము 5:30 ఆ టైంకి రీచ్ అయిపోయాము అనమాట. షిరిడీకి ఎంటర్ అయిపోయాము. అసలు ఈ ఊరు చాలా పెద్దది అనుకుంటాం, కానీ అక్కడి నుంచి షిరిడీకి మెయిన్ రోడ్ ఎక్కడానికి నాకు 10 నిమిషాలు కూడా పట్టలేదు అనమాట. ఫస్ట్ అయితే రూమ్ చెకింగ్ చేసేద్దామని చెప్పేసి మేము ఫస్ట్ రూమ్ ఆల్రెడీ ప్రీ బుక్ చేస్తున్నాయండి, మేము బుక్ చేసుకున్నాము. టికెట్స్ అండ్ హోటల్, దర్శనం టికెట్స్ అండ్ హోటల్స్ 2 బుక్ చేసేసుకున్నాము ఆల్రెడీ. సో ముందైతే ఫస్ట్ చెకింగ్ చేసేద్దాము, ఆల్రెడీ లేట్ అయిపోయింది. కావాలంటే కొంచెం సేపు అయినాక వెళ్ళి స్నాక్స్ తిని అటు నుంచి అటు కొంచెం షాపింగ్కి వెళ్దాం అనుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా కూడా నాకు దర్శనము, తర్వాత వెంటనే బ్యాక్ వచ్చేయడము ఇలాగే అవుతుంది. మేమంతా షాపింగ్ చేయడము, మంచిగా నీట్గా చూడడం, అట్లా అంత టైం ఉండేది కాదు. సో దిస్ టైం నాకు ఒక టైం దొరికింది, నేను నడుచుకుంటూ వెళ్తాను ఆ షాపింగ్ దాకా అని చెప్పేసి మేము ఫస్ట్ చెకింగ్ చేసేసి బ్యాగ్స్ అన్నీ అక్కడ లోపల పెట్టేసి కొంచెం ఫ్రెష్ అయ్యి బయటికి కిందకు వచ్చేసి వీళ్ళకి స్నాక్స్ ఆకలేస్తుంది కదా పాపం, వాళ్ళు అసలు జర్నీ మొత్తం నిద్రపోయే ఉన్నారు, మధ్యలో ఏం తినలేదు కూడా. అందుకని చెప్పేసి వాళ్ళు కొంచెం స్నాక్స్, వడపావ్ అవి ఉంటే తినిపించేసి మేము ఒక టీ తాగి
మేము ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాం. గుడికి పెద్ద దూరం ఏం కాదండి, జస్ట్ 1 కిలోమీటర్ 1.5 కిలోమీటరే ఉంది మేము తీసుకున్న హోటల్కి టెంపుల్కి. హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ మేము ఎంత ఎక్స్పెక్ట్ చేసామంటే 31st కదా, చాలా మంది ఉంటారు, అసలు ఫుల్ రష్ ఉంటాయి రోడ్స్ కానీ దర్శనం కానీ. వీ డోంట్ నో అని చెప్పేసి అట్లా వెళ్ళామా, మా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ అప్సైడ్ డౌన్ ఉన్నాయన్నమాట. అసలు జనాలే లేరు చెప్పాలంటే. అసలు మొత్తం ఖాళీగా అనిపించింది, భలే అనిపించింది. అబ్బాయి ఎంత బాగుందో అనుకున్నాము. బట్ ఉన్నారు జనాలు, బట్ మేము అనుకున్నంత క్రౌడ్ అంత ఇదిగా అయితే అలా ఏం లేదు, మరి తోసుకునేదిగా. సో ఆ రోజు మేము అలా షాపింగ్కి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ వెళ్ళిపోయి అక్కడికి చూద్దాము, ఆ స్ట్రీట్స్ మొత్తం షాపింగ్ ఉంటాయి కదా గుడి చుట్టూతా అంతా కూడా. సో వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. కానీ మధ్యలో మా హస్బెండ్ అడిగారనమాట ఒకళ్ళని, దర్శనానికి ఎంత టైం పడుతుందండి అంటే 1 అవర్ పడుతుందండి ఇప్పుడు అని చెప్పారనమాట. మా మాకు వచ్చిన ఒక ఆలోచన అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. మరి అది దేవుడే మాకు ఆ బ్రెయిన్లో తెప్పించాడో మరి ఏంటో తెలియదు. కానీ ఆన్ స్పాట్లో మేము 200 రూపీస్ టికెట్స్ తీసుకొని డైరెక్ట్గా దర్శనంకి వెళ్ళిపోయామండి. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ మేము దర్శనం నుంచి బయటకు వచ్చేసాం. ఇది మేము బుక్ చేసుకుంది ఫస్ట్ మార్నింగ్ 8 o'clock స్లాట్లో బుక్ చేసుకున్నాము. బట్ ముందు రోజే వచ్చాం కదా, ఎందుకు ఈయనకు అడగాలనిపించిందో తెలియదు. మా హస్బెండ్కి అడిగారు, 1 అవరే పడుతుంది అన్నారు. మాకు టికెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయని తెలిసింది. డైరెక్ట్గా అక్కడ 200 రూపీస్ టికెట్స్ తీసేసుకొని మేము డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోయాము. చెప్పాను కదా అన్ఎక్స్పెక్టెడ్ ఇదైతే. వెళ్ళిపోయి ఇంకా దర్శనం విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో అసలు ఎక్కడ ఆగలేదు, అంతా వచ్చేసామన్నమాట. ఫాస్ట్గా వెళ్ళిపోయి ఫాస్ట్గా వచ్చేసాము. మేము అనుకున్నాము దేవుడు ఆయన దయ ఉంటే ఎన్నిసార్లైనా దర్శనం చేసుకోవచ్చేమో. అసలు ఎంత బాగా జరిగింది. అసలు మేము ఆ దగ్గర దాకా వెళ్ళి ప్రశాంతంగా నించొని, అంటే క్రౌడ్ లేదు కదా, తోపులాట అవన్నీ ఏం లేవన్నమాట. ఒక్కసారిగా ఇట్లా పుష్ చేసుకోవటాలు అవి వెళ్ళేది. నిదానంగా ప్రశాంతంగా చూసి దేవుణ్ణి అప్పుడు నిదానంగా బయటకు వచ్చాము. ఎంత బాగా అనిపించిందో నాకైతే అసలుకి. ఆ ప్రజెన్సే వేరనుకోండి, అది వేరే విషయము. ఆ ఆరా మొత్తం అసలు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకో నాకు షిరిడి నాకు ఆరా అంతా బాగా నచ్చుతుంది నాకు చెప్పాలంటే. ఇక్కడ పల్లకీలో పెట్టి ఊరేగిస్తున్నారండి దేవుని ఆ రోజు. మేబీ మొక్కేమని ఉందేమో, మనకైతే తెలీదు. మొత్తానికి మా దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాము. వచ్చేసిన తర్వాత పిల్లలకి ఆకలిస్తుంది. కోర్స్ ఆల్రెడీ అప్పటికే 10:30 అట్లా అయిపోతుంది, 11 అయిపోతుంది. సో టెంపుల్కి ఆపోజిట్లోనే హరే కృష్ణ అని ఈ రెస్టారెంట్ ఉందని చెప్పేసి దీనికి వెళ్ళాము. అంబియన్స్ ఎంత బాగుందో. ఫుడ్ నాకు అస్సలు నచ్చలేదండి, నిజం చెప్తున్నాను. ప్రాపర్గా మన ఆంధ్ర వాళ్ళ రెస్టారెంట్స్ అవన్నీ చాలానే ఉన్నాయి. బట్ డోంట్ నో, అక్కడికి వెళ్తే నాకైతే ఫుడ్ నచ్చలేదన్నమాట. తర్వాత 11:30 అయిపోయింది మేము తినేసరికి. ఇంకొక హాఫ్ అన్ అవరే కదా అని చెప్పేసి మేము టెంపుల్ దగ్గరికి వెళ్తే ఇంత క్రౌడ్ వచ్చేసింది ఒక్కసారిగా. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా అనిపించింది. అసలు ఇది ఖాళీగా ఉంది కదా ఇందాక, ఏంటిది ఇంతమంది ఉన్నారు ఒకేసారి అనుకున్నాం మేము.
సన్నీ మొత్తానికి గుండు చేపించుకున్నాడండి షిరిడీలో. ఎంత క్యూట్గా ఉన్నాడో మా గుండు బాబు అయితే, అసలుకి నాకు తెగ నచ్చేసాడు. మొత్తానికి న్యూ ఇయర్ అక్కడ సెలబ్రేట్ చేసేసుకొని రూమ్కి వచ్చేసాం. పడుకోమని చెప్పాము, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేవాలి, మళ్ళీ దర్శనంకి 8 o'clock కల్లా వెళ్ళిపోవాలి కదా. ఆ లైన్లోకి 7:30కి మనం బయలుదేరదామని చెప్పేసి పడుకోమంటే వీళ్ళు అసలు ముచ్చటి ఆటలు వేషాలు, అసలు ఎన్నెన్ని పడుకోమంటే చాలు ఇంకా హైపర్ యాక్టివ్ అయిపోతారు వీళ్ళు. మా పిల్లలైనా మీ పిల్లలు కూడా అలాగే ఉంటారా? కమెంట్ సెషన్లో చెప్పండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ 6:30కి అలా లేచి రెడీ అయిపోయాము. ఆల్మోస్ట్ 7కి మేము బయలుదేరిపోయాము. దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. అసలు ఎంత చలిగా ఉందంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే పూణేలో ఇప్పుడు చలి కొంచెం తగ్గింది. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి నేను స్వెటర్స్ జాకెట్స్ ఏం తీసుకొని రాలేదు పిల్లలకు కూడా. బట్ చాలా చలిగా అనిపించింది. కానీ మార్నింగ్ ఈ క్లైమేట్, ఆ మంత్రాలు అవన్నీ, భజనలు అవన్నీ వినిపిస్తుంటే భలే ఆనందం వేసింది. కానీ ఫస్ట్ రోజు మాత్రం చాలా టైం పట్టిందండి దర్శనము. ఆల్మోస్ట్ 2.5 hours మేము లైన్లో నించున్నాము. చాలా క్రౌడ్ ఉంది ఆ రోజు. ఫస్ట్ రోజు మాత్రం మేము గట్టిగానే దర్శనం చాలా టైం పట్టింది, చిరాకేసింది ఆ లైన్లో, అట్లా ఉందన్నమాట. అండ్ తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత ఒకటేసారి లంచ్ చేసేసి వెళ్ళిపోదామని చెప్పేసి శరవణ భవన్కి వెళ్ళాము. ఆ థాలీ న్యూ ఇయర్ స్పెషల్ థాలీ అనమాట. ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి. నేను చాలాసార్లు తిన్నాను శరవణ భవన్లో. అంటే అథెంటిక్గా చెన్నై వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది, అంత బాగుంటుంది అనమాట. తర్వాత మేము మళ్ళీ 1 o'clock అలా అయిపోయింది. మేమైతే పూణేకి రిటర్న్ బ్యాక్ అయిపోతున్నాము. పిల్లలు అగైన్ మళ్ళీ పడుకుండిపోయారు హ్యాపీగా, ఎందుకంటే 2.5 hours దర్శనంలో నించున్న తర్వాత ఎవరికంటే ఓపిక ఉంటుంది. మాకే ఓపిక లేదు. నాకు ఎంత ఘోరంగా నిద్ర వచ్చేసిందంటే నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను. మా హస్బెండ్ అన్నారు, పడుకుండిపో, సీట్ బ్యాక్ అనుకొని పడుకుండిపో, నేను డ్రైవ్ చేసేస్తాను అని చెప్పి ఆయన అన్నారు. కానీ నాకు అలా ఇష్టం ఉండదు అనమాట. అంటే ఎందుకు పడుకోవాలి, నువ్వు ఒక్కడివి ఎందుకు డ్రైవింగ్ చేసుకోవాలి, నేను ఉంటాను, కంపెనీ ఇస్తాను, పర్వాలేదు, ఫేస్ వాష్ చేసుకొని అట్లా కొంచెం వెట్ వైప్స్తో తుడుచుకొని నేను కంట్రోల్ చేసుకొని మా హస్బెండ్తో మాట్లాడుకుంటూ ఏవో సాంగ్స్ వినుకుంటూ మధ్యలో తూలుతూ నిద్రలో అలా వచ్చేసామన్నమాట. కానీ ఎప్పుడైనా సరే ఇలా రోడ్ ట్రిప్స్ వెళ్తున్నప్పుడు స్పీడ్ లిమిట్స్ ఉండడమే బెటర్ అండి. మహా అయితే ఒక 1 hour లేట్గా వెళ్తామేమో, బట్ అస్సలు స్పీడ్గా వెళ్ళొద్దు. ఆఫ్కోర్స్ మనం ఎంత కరెక్ట్గా వెళ్ళినా పక్కనోడు కూడా కరెక్ట్గా రావాలి. అది కూడా ఒకటి ఉందండి. ఈ రోజుల్లో మనం ఒక్కళ్ళమే కరెక్ట్గా వెళ్తే సరిపోవట్లేదు, పక్కన వాళ్ళు కూడా సరిగ్గా రావాలనిపిస్తుంది అప్పుడప్పుడు ఇంటికి కనిపిస్తూనే ఉన్నాయి మా కళ్ళ ముందు చాలా. అదనమాట. హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అండి. మీ సపోర్ట్ చేస్తే నేను కూడా కొంచెం ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు కూడా ఒక బూస్టప్ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.